విధించింది కదా ఇదే అమెరికా. మరి ఇజ్రాయెల్ దగ్గర ఆల్రెడీ బాంబు ఉంది కదా. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి బాంబు ఎవరి మీద వేయడానికి వాళ్ళు తయారు చేశారు. అందుకని ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాల్లో ఇరాన్ మీద ఒక షాక్ మాత్రమే. మీరన్నట్టుగా అమెరికాకి మిత్రులు అంటూ ఎవరూ లేరు. వాడి ప్రయోజనాల కోసం మిత్రత్వం నటిస్తాడు తప్ప ఎవరినైనా కూడా సహించడు. ఎందుకంటే అమెరికాకి అగ్రాధిపత్యం ఉన్న తర్వాత దాన్ని సవాల్ చేసేటువంటి భారత్ అయినా, చైనా అయినా, ఇంకో దేశమైనా దాన్ని సహించేటువంటి సమస్య లేదు. కాకపోతే ఏంటంటే ఎత్తుగడల్లో భాగంగా వెనక ముందు టాక్టిక్స్ అంత మించి అమెరికాకు పర్మనెంట్ మిత్రులు అనేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అది నా అభిప్రాయం. రైట్. మేజర్ శ్రీనివాస్ గారు, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ అండి, అంటే మిలిటరీ స్థాయి ఆపరేషన్స్ని మీరు చాలా దగ్గర నుంచి చూసిన వారు, దాంట్లో పాల్గొన్నవారిగా చెప్తున్నా, జనరల్గా మిలిటరీ మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? ఒకసారి రెజీమ్ చేంజ్ అయ్యే దిశగా పరిణామాలు జరుగుతున్నప్పుడు ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, వాళ్ళు డైల్యూట్ అయిపోతారా, డిసింటిగ్రేట్ అయిపోతారా? ఎందుకంటే వాళ్ళలో పోరాట పటిమ, ఇప్పుడు శత్రుదేశం కావచ్చు, వాళ్ళ దగ్గర దుర్మార్గమైన వైఖరి ఉండొచ్చు, బట్ వాళ్ళలో ఉండే పోరాట పటిమను మనం తక్కువ అంచనా వేసి చూడలేము. అవును. ఐఆర్జీసీని అంత తక్కువ అంచనా వేసి చూడలేము. అవును. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ మొస్సాద్ అండ్ యాజ్ బ్యాడ్ యాజ్ మొస్సాద్. అవునా కదా? అవును. ఇప్పుడు మనకి పొలిటికల్ లీడర్షిప్ అండ్ మిలిటరీ లీడర్షిప్, ఈ రెండు కనుక చూస్తే ఇప్పుడు పొలిటికల్ లీడర్షిప్ అనేటువంటిది ఎండ్ అయిపోయింది. ఇటువంటి టైప్లో ఈ ఐఆర్జీసీలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ లీడర్ ఎవరైతే ఉన్నారో హీ విల్ ట్రై టు టేక్ ద చార్జ్. ఇక్కడ ఐడియాలజీ అనేటువంటి మాట ఎందుకు వాడవలసి వచ్చింది అంటే, ఇక్కడ మొత్తం అంతా కూడా ఖమేనీ యొక్క ఆలోచన విధానం నుంచి ఈ సమస్య అనేటువంటిది పుట్టుకుని వచ్చింది. సో ఇప్పుడు అది కిల్ అయిపోయిందండి. అది కిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మనకి ఈ మిలిటరీ లీడర్స్ ఉన్నారో, ఈ మిలిటరీ లీడర్స్ అనేటువంటి వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేటువంటిది కనుక చూసినట్లయితే, ఇంత త్వరగా వాళ్ళు మిలిటరీ పొలిటికల్ లీడర్షిప్ అనేటువంటి తీసుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి దే ట్రై టు కంటిన్యూ ద థింగ్. బట్ నెంబర్ 1 ఏంటంటే, అమెరికా ఏదైతే కోరుకుందో ఆ యొక్క న్యూక్లియర్ థ్రెట్ అనేటువంటిది న్యూట్రలైజ్ చేయాలి. 100% ఖమేనీ యొక్క మరణంతో అది న్యూట్రలైజ్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు. అదేవిధంగా మిలిటరీ లీడర్షిప్ కనుక చూసుకుంటే దే ట్రై టు టేక్ ద పొలిటికల్ లీడర్షిప్ని టెంపరీగా తీసుకున్నప్పటికీ కూడా ఒక ఖచ్చితమైనటువంటి డైరెక్షన్ అనేటువంటిది మిస్ అవుతుంది. అండ్ అమెరికన్ ఫోర్సెస్ అండ్ ఇజ్రాయలీ ఫోర్సెస్ 100% ట్రై టు టేక్ ఐఆర్జీసీ మీద కమాండ్ అనేటువంటిది ఖచ్చితంగా సాధిస్తారు. ఎంత మిలిటరీ లీడర్షిప్ అయినా సరే తీసుకోండి, ఒక డైరెక్షన్ అనేటువంటిది సెట్టింగ్ లేకపోతే, వాళ్ళ ఆలోచన అనేటువంటిది సరిగ్గా లేకపోతే కనుక వాళ్ళు ఒక ఖచ్చితమైనటువంటి టార్గెట్కి చేరుకునేటువంటి అవకాశం లేదు. వాళ్ళు ఎంత సమర్థులైనా కావచ్చు, లేకపోతే క్యాపబిలిటీస్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఇంటెన్షన్ అనేటువంటిది కనుక సరిగ్గా సెట్ కాకపోతే, గోల్ సెట్టింగ్ అనేటువంటిది అది ప్రాబ్లం అవుద్ది. ఖచ్చితంగా ఇది సబ్సైడ్ అయిపోతుంది. కొంత టైం అయితే తీసుకుంటుంది ఈ సబ్సైడ్ చేయడానికి. చిన్నగా ఐఆర్జీసీ వీళ్ళు కూడా దే ట్రై టు టేక్ ఇట్. బట్ ఖచ్చితంగా అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి టార్గెటెడ్గా దీన్ని సబ్సైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో మనం అనుకున్నట్టుగా ఇది మంత్స్ టుగెదర్ ఆర్ ఇయర్స్ టుగెదర్ జరిగేటువంటి అవకాశం అయితే డెఫినెట్గా లేదు. అక్కడ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పాడు, మీరు చేంజ్ చేసుకోండి, మీ యొక్క పొలిటికల్ లీడర్షిప్ ఏదైతే ఉందో, ఆ రెజ్యూమ్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకోండి అని పిలిపించాడు. అదేవిధంగా వీళ్ళు ప్రిసైజ్డ్ టార్గెట్ని అటాక్ చేయడంలోనూ, ముఖ్యంగా ఖమేనీని అంతం చేయడంలోనూ చాలా ఎగ్జాక్ట్గా వాళ్ళు 200% సక్సెస్ అయ్యారు. మనం 2 అంశాల్లో చాలా స్పష్టంగా చూసాం. ఒసామా బిన్ లాడెన్, అల్ జవహరి. ఎగ్జాక్ట్, డాక్టర్ అల్ జవహరి. అవునండి. వెరీ స్పెసిఫిక్ ఎలా చేశారు. అండ్ అతని డెడ్ బాడీ దొరకకుండా తీసుకెళ్లి సముద్రంలో ఇసిరేసారు. అవును, అమెరికన్ మళ్ళీ దొరికితే దాన్ని పట్టుకుని వీళ్ళు మెమోరియల్స్ ఎక్కడ చేస్తారో ఏంటో అని చెప్పి అది ఒక వర్షిప్ ప్లేస్ గా మార్చేస్తారు. దాన్ని రేపు 100 సంవత్సరాల తర్వాత ఒక తెగకి దేవుడు అయిపోతాడు. అవునండి, అవును. సో అది దాన్ని రూల్ అవుట్ చేయడం కోసం. అండ్ ఇంకోటి, ఖమేనీ ఊహించే ఆయన ఆయన ఇంకొకరిని లారీజ్ అని ఇరాన్లో తన నెక్స్ట్ ఈయన చేపట్టబోతున్నాడని అనౌన్స్ చేశాడు నిన్న తన అంతర్గత సమావేశంలో. లేదా ఆయన అనౌన్స్ చేసినట్టుగా వీళ్ళు చెప్పారు. ఎందుకంటే ఆయన డిమెన్షియాతో బాధపడుతున్నాడు, ఆయనే గుర్తులేదు. సో వీళ్ళు నెక్స్ట్ ఎవరు టేకప్ చేయాలి ఈ బాధ్యతలు అనేది, అది ఇండికేషన్ బయటకు వచ్చేసింది. నేను సాయంత్రమే లారీజ్ అని చెప్పేసి ఆల్రెడీ మనకి అల్ జజీరా రిపోర్ట్ చేసింది, అండ్ ఇజ్రాయెల్ మీడియా రిపోర్ట్ చేసింది, రైటర్స్ రిపోర్ట్ చేసింది. అయితేనే తక్కువ నాయకుడు కాదు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్గా చేశాడు, ఇస్లామిక్ కన్సల్టేటివ్ అసెంబ్లీకి స్పీకర్గా చేశాడు, అండ్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి సెక్రటరీగా చేశాడు. 2005 నుంచి 7 వరకు, తిరిగి 2025 నుంచి విదేశాంగ విధానం మీద, సెక్యూరిటీ మీద ఇతనికి అపారమైన కమాండ్ ఉంది. అండ్ ఎక్స్పెడియన్సీ డిసార్మ్మెంట్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఇన్ని
హోదాలు ఉన్నాయి కాబట్టి ఈయన తన నెక్స్ట్ కమాండర్ ఇన్ చీఫ్ అనౌన్స్ చేసినప్పటికీ కూడా డిస్టర్బెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఈ డిస్టర్బెన్సెస్లో ఖచ్చితంగా ఐ హ్యాండ్ అనేటువంటిది ఇజ్రాయలీ ఫోర్సెస్కి దొరికేసింది, అలాగే అమెరికాకు కూడా దొరికేసిందండి. ఈ సెటిల్మెంట్ టైం ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనౌన్స్ అయితే చేశారు, కానీ ఇది ఇంత త్వరగా ఖమేనీ అంతమవుతాడు అనేటువంటి విషయం ఈవెన్ ఐఆర్జీసీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఊహించినటువంటి సంఘటన జరిగిందండి. నన్ ఆఫ్ ది పీపుల్ హావ్ ఎక్స్పెక్టెడ్. చాలా చాకచక్యంగా సార్ మొరేల్ ఎలా దెబ్బతీసారు. ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ కొట్టారు, ఆర్మీ చీఫ్ ని కొట్టారు. కొట్టేసుకుంటూ రావడంతో వీళ్ళు ఇంకా డైల్యూట్ అయిపోతారు. అరే మన లీడర్ 100% మీరు చెప్పినటువంటి అనాలిసిస్ కరెక్ట్ అండి. కారణం ఏంటంటే అక్కడ ఐఆర్జీసీకి ఇప్పుడు హై ఇంపాక్ట్ మొరాల్ అనేటువంటి దెబ్బతింది. ఆ ప్లేస్ లో ఎవరు వచ్చినా సరే చనిపోతారు అనేటువంటి తెలిసింది. అండ్ ఆయన ఏదో జస్ట్ ఓపెన్ బిల్డింగ్ లో అయితే లేడు, అండర్ గ్రౌండ్ బంకర్ లో ఉన్నారు. అంటే డీప్ పెనిట్రేటెడ్ బాంబర్స్ ఏదైతే ఉన్నాయో అవి పెనిట్రేట్ చేసి మరీ పేలగల సామర్థ్యం ఉన్నటువంటి ఆ యొక్క బాంబ్స్ అనేటువంటి మిజైల్స్ అనేటువంటి యూజ్ చేశారు. ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ థ్రెట్ గా మారుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే హ్యూమన్ సైకాలజీ ప్రకారం దే మైస్ట్ బి ఏ సుప్రీం కమాండర్, ఆర్మర్డ్ ఫోర్సెస్ పీపుల్, వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక షాక్, ఊహించినటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ షాక్ ఏదైతే ఉందో ఆ రియాక్షన్ టైంలోనే కొట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. రెండోది ఏంటి అంటే ఇక్కడ ఇజ్రాయెల్ కానీ లేదా అమెరికా కానీ స్ట్రాటజిక్గా లొకేషన్స్, సెలెక్టెడ్ లొకేషన్స్ మీద, అంటే మన యొక్క శత్రువు యొక్క బలాలు ఏదైతే ఉన్నాయో ఆ బలాల మీద దెబ్బతీయాలి. అదేవిధంగా ఈ ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన చేసేటువంటి కీలకమైనటువంటి వ్యక్తి మీద దెబ్బతీయాలి. వీటిలో చాలా సక్సెస్ అయింది. మేబీ మనకి రియాజ్ సార్ చెప్పినట్టు ఒక 12 అవర్స్ కనుక మనం వెయిట్ చేసినట్లయితే ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. బట్ అనలైజ్ చేస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక అనలైజ్ చేస్తే మనం ఒక రకంగా చెప్పాలంటే 50% ఎండ్ అయిపోయింది అని మనం చెప్పొచ్చు. వాట్ ఎవర్ ద ఫ్లేర్, పెద్ద ఫైర్ అయిన తర్వాత చిన్న 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 ఫైర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఎక్స్టింగ్విష్ చేయడంలో పెద్ద కష్టమేమి కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ డిఫికల్ట్ టార్గెట్. ఇరాన్ అనేటువంటిది ప్రజెంట్ ఏమాత్రం కూడా డిఫికల్ట్ టార్గెట్ లేదు. అన్నిటికంటే ప్రపంచానికి జరిగింది ఏంటి, బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే యుద్ధం అమెరికాది, ఇజ్రాయెల్ది అండ్ ఇరాన్ది. దాని యొక్క ఇంపాక్ట్ ఏమో మొత్తం ప్రపంచాంది. ముఖ్యంగా ఎనర్జీ పాలిటిక్స్ కనుక చూసినట్లయితే ఈ ఎనర్జీ పాలిటిక్స్ లో ముఖ్యంగా మనకి ఆయిల్ బ్యారల్ రేట్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయింది. $68 ఉంది సార్ పర్ బ్యారల్. దట్ మే గోస్ అప్ టు $140 అని ఒక రైటర్స్ రాస్తున్నారు. అయితే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని నిన్న కంప్లీట్ మూసేసినట్టు ప్రకటించారు. ఇది ఖమేనీ చనిపోకముందు రివ్యూ చేసుకునే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం ఉందని భావిద్దాం కాసేపు. అక్కడ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఆ ప్రెసిడెంట్ దాన్ని ఏమైనా రివ్యూ చేసి లేదు వీఆర్ విత్డ్రాయింగ్ అవర్ డెసిషన్ టు క్లోజ్ డౌన్ ది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అని ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉందా? మేబీ అండి, అది వేచి మనం చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది ఓపెన్ చేయడానికి ఎక్కువ, ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి 20% ఆయిల్ అక్కడి నుంచే మనకి సప్లై అవుతుంది. అది మన దేశాలు మనకే కాదు, ఇరాన్ కూడా నష్టమే కాబట్టి ఆడి చెమురు ఎగుమతి చేసుకోవడానికైనా వాడికి దారి ఉండాలండి. అండ్ ఇంకో థ్రెట్ అండి, పొటెన్షియల్ థ్రెట్ అక్కడ కనిపిస్తుంది. ఇతను చనిపోయిన తర్వాత హౌతీస్ అక్కడ రెచ్చిపోయే ప్రమాదం, సీ పైరేట్స్. అవునవును. ఖమేనీ ఉన్నంత వరకు అంటే ఒక కమాండ్ ఉండటంతో ఆగి ఉన్నారు. వాళ్ళకి ఏంటో విచ్చలవిడి మనస్తత్వం హౌతీస్ది. హమాస్ కాసేపు పక్కన పెట్టండి, వాళ్ళు దెబ్బతిని ఉన్నారు, తగిలిన గాయాలకి మందు రాసుకుంటున్నారు. హెజ్బుల్లాస్ చాలా డేంజరస్ గా లెబనాన్ లో వాళ్ళు చేస్తున్నదంతా మనం చూస్తున్నాం. అది ఒక డేంజరస్ ఆర్గనైజేషన్. సో వీళ్ళందరూ ఏమన్నా మళ్ళీ ఈ వానపాముల తలన్నీ మళ్ళీ అలాగా పడగలెత్తే అవకాశం ఉందా? హైతీస్ రెచ్చిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఆఫ్ కోర్స్ ఇక్కడ మళ్ళీ ఇజ్రాయెల్కి అమెరికాకి ఉన్నటువంటి కొత్త రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ హార్మోజ్ని కనుక యాక్టివ్ కనుక చేసుకోవాలి అంటే కనుక వీళ్ళ మీద కూడా కంట్రోల్ తీసుకురావాలి, కంటైన్ చేయాలి. చేయాలండి, ఖచ్చితంగా చేయాలి. అది కూడా వీళ్ళ ప్రయత్నాలు చేస్తారు. అండ్ ఎవరు వచ్చినా సరే చనిపోతారు అనేటువంటి మెసేజ్ ఆటోమేటిక్గా ఇచ్చేసింది ఆల్రెడీ. అది ఇచ్చేసింది కాబట్టి ఆ కమ్యూనిజం అనేటువంటిది ఆల్రెడీ అంతమైపోయింది. ఎవరైనా సరే ప్రపంచానికి థ్రెట్ ఇచ్చి, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఏకపక్షంగా చేసింది ఇది అమెరికా, అండ్ ఒక రకంగా చెప్పాలంటే పెత్తందారుతనం చేసింది. అయితే ఇది అన్ని దేశాల్లోనూ కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ నేషను, మరి ఆ విషయంలోనేమో ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసిన అల్లుడికి వ్యాపారాలు ఉన్నాయి కదా, దాడి చేసినప్పుడు ఇట్స్ ఎ గ్రేట్ లీడర్షిప్. వ్యాపారాలు కంప్లీట్ అయిన తర్వాత వెళ్తాడు. అట్లాంటి అన్ని అందరి పట్ల సమభావన ఉన్నాడు. మరి ఇరాన్ టెర్రరిస్ట్ నేషన్ అయినప్పుడు మరి పాకిస్తాన్ టెర్రరిస్ట్ నేషన్ కాదా? అది రోగ్ నేషన్ అండి. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి చెప్తున్నా. ఒకసారి రియాజ్ గారు దగ్గరికి వెళ్తాం. రియాజ్ గారు, ఇందాక మీరు అన్నారు 12 అవర్స్ అనేది చాలా అబ్జర్వ్ చేయాల్సిన ఖచ్చితమైన పీరియడ్.